Hello students, myself Prasanna Kumar. Welcome to CRT official channel. ఓకే, లాస్ట్ టైం మన వీడియోలో టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసాం. ఆ టైమ్ అండ్ వర్క్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యింది, ఇంట్రడక్షన్ కంప్లీట్ అయ్యింది. అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఏ కంపెనీ ఎంప్లాయిడ్ 200 workers to complete the work in 150 days. Okay, if only 1/4 of the work has been done in 50 days. Okay, సో ఇక్కడ ఏమొస్తున్నాడంటే M1 ఇచ్చాడు, నెక్స్ట్ D1 ఇచ్చాడు, అలాగే H1 కూడా ఇచ్చాడు. M1 ఇచ్చాడు, D1 ఇచ్చాడు, H1 కాదు ఏమి ఇచ్చాడు, వర్క్ కూడా ఇచ్చాడు. ఓకే, సో అంటే ఏంటి ఫార్ములా అంటే M1 D1 H1 ఇవ్వలేదు కాబట్టి W1. ఓకే, M1 D1 by W1 ఈక్వల్స్ టు M2 D2 by W2. ఓకే, M1 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 200 ఎంప్లాయీస్. ఓకే, 200 ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని డేస్లో చేశారంటే 150 డేస్లో కంప్లీట్ చేయగలరు. కానీ 1/4 ఆఫ్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్ ఇన్ 50 days. సో ఆ 200 మెంబర్సే ఎన్ని డేస్ వర్క్ చేశారంటే 50 డేసే వర్క్ చేశారు. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 50 డేసే వర్క్ చేశారు. అది ఓకే, ఎంత వర్క్ చేశారంటే 1/4 వర్క్. ఎంత వర్క్ అంటే 1/4 వర్క్. ఓకే, 1/4 వర్క్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలంటే ఎంతమంది ఎడిషనల్గా ఎంప్లాయ్ చేసుకోవాలని అడుగుతున్నాడు. అంటే ఇంతకుముందు ఎంతమంది ఉండేవారు? 200 మెంబర్స్ ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది కావాలంటే 200 కన్నా ఎక్కువ మంది కావాలి. M2 వాల్యూ అంటే 200 కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే, D2 అంటే చూడండి ఆల్రెడీ 50 days అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి. ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలంటే టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయంటే 150 days ఉన్నాయి. 150 daysలో ఆల్రెడీ 50 days కంప్లీట్ చేసేసారు. ఇంకెన్ని డేస్ ఉంటాయంటే 100 daysలోనే కంప్లీట్ చేయాలి. ఓకే, ఎంత వర్క్ ఫినిష్ చేయాలంటే ఆల్రెడీ 1/4 వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకెన్ని పార్ట్ ఉందంటే 3/4 పార్ట్ ఉంది. 3/4 పార్ట్ ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, చూడండి 2 5 250 100. 3 ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుందంటే 300 అవుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు 300 మైనస్ 200. ఓకే, X వాల్యూ ఎంత వచ్చిందంటే 100 వచ్చింది. సో ఎడిషనల్గా ఎంతమందిని యాడ్ చేసుకోవాలి వర్కర్స్ని అంటే జాయిన్ చేసుకోవాలంటే 100 మెంబర్స్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. X డేస్ 1/4 ఆఫ్ ఎ వర్క్. 1/4 ఆఫ్ ఎ జాబ్ని ఎన్ని డేస్లో చేయగలదు అంటే 6 daysలో చేయగలరు. అంటే క్వార్టర్ వర్క్ని 6 daysలో చేస్తే హాఫ్ వర్క్ని డబుల్ డేస్లో చేస్తుంది. 6 to 12 days. నెక్స్ట్ ఇంకా 3/4 అంటే 18 days. అలాగే 4/4 మీన్స్ 4 quarters మీన్స్ అంటే ఎన్ని టైమ్స్ అంటే 24 days. ఓకే, అంటే చూడండి 1/4 వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుంది? 6 days. మరి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుంది అంటే ఈ 4 అటువైపు వెళ్ళిపోతే ఎంత? 6 into 4 ఎంత? టోటల్ వర్క్ అంటే 24 daysలో కంప్లీట్ చేయగలదు. అది ఏంటి? X. ఓకే, X 24 daysలో కంప్లీట్ చేయగలరు జాబ్ని, టోటల్ వర్క్ని. నెక్స్ట్, రెస్ట్ ఆఫ్ ద జాబ్ ఇన్ 12 days. ఎవరు చేస్తారంటే రెస్ట్ ఆఫ్ ద జాబ్ని Y చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద జాబ్ అంటే ఆల్రెడీ 1/4 అయిపోయింది. ఇంకెంత ఉంది? 3/4 ఎంత? 12. 3/4 12 times 12 daysలో చేయగలదు. అంటే కంప్లీట్ అంటే ఎన్ని పార్ట్స్ అంటే 4 parts. కంప్లీట్ వర్క్ ఎన్ని పార్ట్స్? 4 parts. 3 partsే 12 daysలో చేయగలదు. అంటే 3ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది? 4తో. అలాగే 4ని కూడా 4 partsని కూడా 4తో మల్టిప్లై చేస్తే ఎన్ని డేస్ వస్తుందంటే 16 days. అంటే Y అనేది టోటల్ వర్క్ని 16 daysలో కంప్లీట్ చేయగలదు. ఓకే, సో టేక్ ఎల్సిఎం ఎంతంటే 48. ఎలా 48 వచ్చిందంటే 2 16 24కి ఎల్సిఎం తీసుకుంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అని చెప్పాం. 24 1 24 అంటే 16 టేబుల్లో 24 రాదు. నెక్స్ట్ 24 2 48 అంటే 16 టేబుల్లో వస్తుంది, 24 టేబుల్లో వస్తుంది. సో ఎల్సిఎం ఈజ్ 48. 24 2 times, 16 3 times. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు? టుగెదర్ అడుగుతున్నాడు. XY టుగెదర్ జాబ్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అంటే 48 బై ఇద్దరు ఎఫిషియన్సీ 2 + 3 ఎంత? 5. 2 + 3 వాల్యూ ఎంత? 5. ఓకే, సో 48 by 5. 5 9s 45. 9 3 by 5 days. 9 3 by
5 days. This is the answer. Okay. Next question. Raj can do a work in how many days? 10 days. రాజ్ అనేవాడు 10 డేస్లో కంప్లీట్ చేయగలరు. మోహిత్ కెన్ డూ ఇన్ హౌ మెనీ డేస్? 20 డేస్లో చేయగలరు. ఓకే. హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ దే టుగెదర్? ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? ఇద్దరికి కలిసి ఎంత? 20. ఓకే. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? 20. 20 యొక్క ఫస్ట్ మల్టిపుల్ అంతా 20. 10తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 20. సో దట్ ఈస్ ద ఎల్సిఎం. 10 2s 20 అండ్ 21s 20. ఓకే. ఇద్దరు కలిపి చేస్తున్నారు. టోటల్ వర్క్ ఎంత? 20 అవర్స్. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? ఫస్ట్ వర్డ్ ఎఫిషియన్సీ అంటే రాజ్ ఎఫిషియన్సీ 2, మోహిత్ ఎఫిషియన్సీ 1. 2 + 1 ఎంత? 3. 20/3 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నిఖిల్ ఆశిష్ రాఘవ్. నిఖిల్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలంటే టోటల్ వర్క్ని 4 days, ఆశిష్ 8 days, రాఘవ్ 12 days. 3 ఎల్సిఎం ఏమవుతుందంటే అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ అంతా 12 యొక్క మల్టిపుల్స్ అనేది ఎల్సిఎం అవుతుందని చెప్తున్నాను. ఓకే. 12 1s 12, 4తో డివైడ్ అవుతుంది కానీ 8 తోటి 12 అనేది డివైడ్ అవ్వట్లేదు. సో అప్పుడు 12 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ అంతా 24, 12 2s 24. సో 4 తోటి డివైడ్ అవుతుంది, 8తోనే డివైడ్ అవుతుంది, 12తోనే కూడా డివైడ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ దీస్ 3 నెంబర్స్. ఓకే. 4 6 24, 8 3 24, 12 2s 24. సో దే టుగెదర్. ఓకే. అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. టోటల్ వర్క్ ఎంత? 24 units. సో ముగ్గురు ఎఫిషియన్సీ అంటే 6 + 3 + 2 ఎంత వచ్చిందంటే 11. 6 + 3 + 2 అంటే 24/11. ఓకే. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ శ్యామ్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తున్నారంట? 10 daysలో చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్. రామ్ ఎలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 25 days. ఓకే. రామ్ ఎలోన్ ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 25 days. ఇద్దరికి కలిసి ఏంటంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అని చెప్పారు. 25 1s 25 అంటే 10తో డివైడ్ అవ్వట్లేదు. 25 25 2s 50. 10తో కూడా డివైడ్ అవుతుంది, 25తో కూడా డివైడ్ అవుతుంది. ఓకే. 10 5s 50, 25 2s 50. ఓకే. ఎవరు ఎలోన్ అంట? శ్యామ్ ఎలోన్ అంట. శ్యామ్ ఎఫిషియన్సీ కావాలి. శ్యామ్ ఎఫిషియన్సీ ఎలా వస్తుందంటే రామ్ ఎఫిషియన్సీ ఆల్రెడీ ఉంది. ఓకే. రామ్ ఎఫిషియన్సీ 2 + సంథింగ్ అంటే 2 + శ్యామ్ ఎఫిషియన్సీ గివ్స్ ఎంత ఉంది ఇక్కడ? 5. వీళ్ళిద్దరి ఎఫిషియన్సీ కలిపితే 5 వచ్చిందంట. అంటే 2కి ఎంత చేస్తే 5 వచ్చిందంటే 3. అంటే శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చిందంటే 3. శ్యామ్ ఎఫిషియన్సీ ఎంత? 3. ఓకే. 50. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ యూనిట్స్ 50 parts. ఓకే. 50 parts ఉన్నాయి. సో ఇక్కడ శ్యామ్ ఎఫిషియన్సీ ఎంత? 3. 50/3. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. A and B together can do a work in how many days? 5 days. A and B together 5 days. A alone can do half of the work in 4 days. హాఫ్ వర్క్ని 4 days చేస్తానంటే ఫుల్ వర్క్ని డబుల్ డేస్లో చేస్తుంది, అంటే 8 daysలో చేస్తుంది. ఏ alone ఎన్ని డేస్లో చేస్తుందంటే 8 days. ఈ రెండింటికి కలిసాం ఎంత? హైయెస్ట్ నెంబర్ ఎంత? 8. ఈ రెండు కూడా ఏ నెంబర్స్ అవుతాయంటే కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఏ నెంబర్స్ అవుతాయి? కోప్రైమ్ నెంబర్స్. ఎప్పుడు కోప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ నెంబర్ సిస్టంలో చెప్పాము. 2 నెంబర్స్కి కూడా హెచ్సిఎఫ్ అనేది 1 అనేది మాత్రమే ఉండాలి. ఓకే. 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది 1 మాత్రమే ఉండాలి. అప్పుడే అవి కోప్రైమ్స్ టుగెదర్ అవుతుంటాయి. ఓకేనా. సో ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్కి ఎప్పుడు కూడాను హెచ్సిఎఫ్ అనేది వాటి మల్టిపుల్ అవుతుంది. 8 5s 40. ఓకేనా. 5 8s 40, 8 5s 40. ఓకే. ఇక్కడ హౌ మెనీ డేస్ బీ టు కంప్లీట్ అంటారు. అంటే ఏ ఎఫిషియన్సీ తెలుసు ఎంత? 5. ఓకే. బి ఎఫిషియన్సీ తెలీదు. అంటే 5 + బి ఎఫిషియన్సీ ఈక్వల్స్ ఎంత వచ్చిందంటే 8. సో 5కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుందంటే 3. సో బి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే టోటల్ వర్క్ ఎంత? 40 units. బి ఎఫిషియన్సీ ఎంత? 3. 40/3. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 and 10 minutes. అంటే ఏ పైప్ తీసుకున్నాం 8 days 8 minutes. నెక్స్ట్ బి అనే పైప్ తీసుకున్నాం ఎన్ని మినిట్స్ అంటే 10 minutes. ఓకే. ఇఫ్ బోత్ ఆర్ ఓపెన్ టుగెదర్, రెండు ఓపెన్ చేస్తున్నాం అంటే సో ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుని 10 టేబుల్. 10 1s 10 అంటే 8తో డివైడ్ అవ్వట్లేదు. 10 2s 20 అంటే 8తో డివైడ్ అవ్వట్లేదు. 10 3s 30 అది కూడా 8తో డివైడ్ అవ్వట్లేదు. 10 4s 40 8తో డివైడ్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద ఎల్సిఎం. 8 5s 40, 10 4s 40. హౌ మచ్ టైమ్ నీడ్ టు ఫిల్
ఓకే. బోత్ ఆపరేటెడ్, రెండు ఆపరేట్ అవుతున్నప్పుడు ఎంత టైంలో ఫిల్ అవుతుంది అంటే ఇద్దరు ఎఫిషియన్సీ అంటే ఏ ప్లస్ బి అంటే 5+4 అంటే 40/9 40/9 మినిట్స్లో ఫిల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఏ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఏ అనేవాడు 30 డేస్లో చేస్తున్నాడు, బి అనేవాడు 36 డేస్లో చేస్తున్నాడు. ఓకే. ఈ రెండు 30కి 36కి హెచ్ఎఫ్ ఎంత? 6. కానీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసి 6 హౌ మెనీ టైమ్స్ 30 అంటే 6 5 30, 6 హౌ మెనీ టైమ్స్ 36, 6 6 36. సో దట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ 30 అండ్ 36. ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 30కి 36కి ఒక హెచ్సిఎఫ్ ఉంటుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 6. ఓకేనా. ఆ 6ని దేంతో మల్టిప్లై చేస్తే 30 వచ్చింది? 5. అదే 6ని దేంతో మల్టిప్లై చేస్తే 36 వచ్చింది? 6ని. ఇలా కూడా ఎల్సిఎం చేయొచ్చు. ఎప్పుడు ఎల్సిఎం చేయాలంటే 36 టేబుల్ ఎంత చదివినా రావట్లేదు. సో అందుకని 36 టేబుల్ ఎంత చదివినా రావట్లేదు అంటే 36 1s 2s 3s వరకు చదువుతుండే కానీ 5 6 7s 10 వరకు అలాగా కౌంట్ చేయలేం. 36 10 టైమ్స్ అలా కౌంట్ చేయలేం. సో అందుకని అలా కాకుండా డిఫరెంట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎల్సిఎంని రెండింటికి ఎస్ఎఫ్ ఎంత? 30కి 36కి 6. ఓకే. 6 అని రాసుకుంటాం. 6 అని రాసిన తర్వాత 6 హౌ మెనీ టైమ్స్ 30 అంటే 5 టైమ్స్. నెక్స్ట్ అదే 6 హౌ మెనీ టైమ్స్ 36 అంటే 6 టైమ్స్. ఓకే. దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఫర్ దిస్. ఓకే. ఇక్కడ 30 ఉంది. ఓకే. 30 హౌ మెనీ టైమ్స్ అంటే 6 5s 30 కదా. 30 ఇక్కడ 30 ఉంది. 30 హౌ మెనీ టైమ్స్ అంటే 36. ఓకేనా. 6 6 36. ఆల్రెడీ 6 6 36 ఉంది. ఇక్కడ ఏ నెంబర్ మిస్ అయిందంటే 5 మిస్ అయింది. సో 36 5s. ఓకేనా. ఈ ఎల్సిఎం వచ్చేసింది 6 × 5 × 36. ఓకే. 6 5s 30, 36 ఎంత? 180. 180 అనేది ఎల్సిఎం. ఓకే. దే బిగిన్ వర్క్ టుగెదర్. ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్ అంటున్నాడు. ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్ అంటే ఏ అనేవాడు వర్క్ చేశాడు. ఏ ఎఫిషియన్సీ ఎంత? 6. ఎన్ని డేస్ చేశాడంటే తెలియదు. ఆఫ్టర్ సమ్ డేస్ అంటున్నాడు కాబట్టి 6 × x డేస్ అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ అది కూడా ఏంటంటే దే బిగిన్ టుగెదర్ అంటున్నాడు. అంటే దే బిగిన్ టుగెదర్ అంటే ఇద్దరు వర్క్ చేశారు. 6 + 5 ఇద్దరు వర్క్ చేశారంట. ఏ + బి ఇద్దరు వర్క్ చేశారు. అంటే చూడండి ఎలా చేయాలంటే ఏ + బి ఇద్దరు వర్క్ చేశారు. ఏ + బి ఎఫిషియన్సీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంకేంటి కావాలి? బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. బి మాత్రమే చేశారు. బి వర్క్ బి ఎఫిషియన్సీ ఎంత అంటే 5. ఓకేనా. బి ఎఫిషియన్సీ 5. ఇన్ హౌ మెనీ డేస్ చేశారంటే 25 డేస్ చేశారు. ఎన్ని డేస్ చేశారు? బి అనేవాడు 25 డేస్ చేశారు. ఇలా చేస్తే టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలి. టోటల్ వర్క్ ఎన్ని యూనిట్స్ అంటే 180 యూనిట్స్. ఏ + బి ఏంటంటే 6 + 5 ఎంత అంటే 11x. ఓకే. 6 + 5 అయితే 11 ఇచ్చాను. మరి బి ఎఫిషియన్సీ ఎంత? 5 × 25 = 180. సో అప్పుడు 11x ఏమవుతుందంటే 5 × 125 అంటే 125. 180 - 125 180 - 125 అప్పుడు ఎంత అవుతుందంటే 55. ఓకే. 11x = 55. 11x = 55. x = 5. 11 హౌ మెనీ టైమ్స్ 55 అంటే 5 టైమ్స్. అంటే x అనేది 5. అంటే ఏ అనేది ఎప్పుడు లీవ్ చేశారంటే 5 డేస్ తర్వాత లీవ్ చేశారు. ఎలా తెలిసిందంటే ఎక్స్ అనేది ఇక్కడ ఏంటంటే 5 డేస్. ఓకేనా. ఏ + బి ఇద్దరు వర్క్ చేశారు. ఎన్ని డేస్ చేశారు? 5 డేస్ వర్క్ చేశారు. 5 డేస్ వర్క్ చేసిన తర్వాత ఏ లెఫ్ట్ అయిపోయిన తర్వాత బి అనేవాళ్ళు 25 డేస్ వరకు చేశారు. ఓకే. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 5 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ పి అండ్ క్యూ టుగెదర్ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 6 days. ఇద్దరు కలిపి వర్క్ చేస్తున్నారు. పి అండ్ క్యూ ఎన్ని డేస్లో చేస్తున్నారు అంటే 6 daysలో. క్యూ అండ్ ఆర్ ఎన్ని డేస్లో చేస్తున్నారు అంటే 60/7 డేస్లో చేస్తున్నారు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటంటే, సో ఆల్రెడీ మీకు చెప్పాను ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్కి చెప్పాను. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో ఎల్సిఎం 6కి 60కి ఎల్సిఎం ఎంత? 60. ఎందుకంటే 60 హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అని చెప్పాను కదా. 60 మల్టిపుల్ 60 1s 60 అంటే 6తోని 60 డివైడ్ అవుతుంది కాబట్టి 6కి 60కి ఎల్సిఎం ఎంత? 60. అలాగే హెచ్సిఎఫ్ దేనికంటే డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ 6 కింద ఏముంటుంది? 1 ఉంటుంది. 60 కింద ఏముంది? 7 ఉంది.
1కి 7కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 1. ఓకే, అక్కడ 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, 60/1 అన్నా 60 అన్నా ఒకటే కాబట్టి 60 అనేది ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఓకేనా. 6 హౌ మెనీ టైమ్స్ 60 అంటే 10 టైమ్స్. 60/7 హౌ మెనీ టైమ్స్ 60 అంటే 7 టైమ్స్. అప్పుడే కదా 60/7 ఇంటూ 7 చేస్తే ఏమవుతుందంటే 7 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుందంటే 60 అవుతుంది. 60/7 ఇంటూ 7 చేస్తేనే కదా 60 వస్తుంది. సో 60/7 హౌ మెనీ టైమ్స్ అంటే 67 టైమ్స్ 60 వచ్చింది. ఓకే, సో ఎఫిషియన్సీ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏం ఫైండ్ చేయమంటానంటే దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఆర్ అండ్ పి. సో ఆర్ అండ్ పి కంప్లీట్ ద జాబ్. ఓకే, ఆర్ ఎలోనే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు, పి ఎలోనే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు. సో వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఆఫ్ డేస్ ఫైండ్ చేయమంటున్నాడు. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఆఫ్ డేస్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్, పి స్టార్టెడ్ ద వర్క్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే పి స్టార్టెడ్ ద వర్క్ అంటున్నాడు ఫర్ 3 days. ఓకే, పి స్టార్టెడ్ ద వర్క్ ఫర్ 3 days. పి అనేవాళ్ళు ఎన్ని డేస్లో చేస్తున్నారంటే 3 daysలో చేశారు. ఓకే, 3 days వరకు చేశారు. క్యూ ప్లస్ ఆర్, క్యూ అండ్ ఆర్ ఇద్దరు కూడా కంటిన్యూ చేశారు. ఎన్ని డేస్ చేశారంటే 6 days. అంటే క్యూ ప్లస్ ఆర్ చేశారు. ఎన్ని డేస్ చేశారంటే 6 days చేస్తారు. సో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, వర్క్ టోటల్ వర్క్ ఎంత 60. క్యూ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత 7. ఓకే, అప్పుడు 7 × 6 ఎంత 42. అంటే 3p వాల్యూ ఎంత అయిందంటే 60 - 42. ఓకే, 60 - 42 అంటే 18. 3 హౌ మెనీ టైమ్స్ 18 అంటే 6 టైమ్స్. అంటే p వాల్యూ ఎంత వచ్చిందంటే 6. p ఎఫిషియన్సీ అంటే p ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 6 వచ్చింది. మనకి ఏం కనుక్కోమంటున్నాడంటే పిఏలోని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఏలోని ఫైండ్ అవుట్ చేయాలి, పిఏలోని ఎన్ని డేస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఏలోని ఎన్ని డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు వాళ్ళిద్దరికి డేస్ డిఫరెన్స్ ఎంత వచ్చాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పి ఎఫిషియన్సీ 6 అని తెలుసు, మరి ఆర్ ఎఫిషియన్సీ అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పి ఎఫిషియన్సీ 6, మరి క్యూ ఎఫిషియన్సీ ఎంత 6కి పి ప్లస్ క్యూ ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎంత అంటే 10 అని తెలుసు. 6కి ఎంత కలిపితే 10 అయింది 4. అంటే క్యూ ఎఫిషియన్సీ ఎంత 4. ఓకే, ఇక్కడ చూడండి క్యూ ఎఫిషియన్సీ 4 అని తెలుసు మనకి. ఆర్ ఎఫిషియన్సీ తెలీదు. ఆర్ ఎఫిషియెంట్ అంటే 4 + ఆర్ గివ్స్ విచ్ నెంబర్ 7. క్యూ ప్లస్ ఆర్ ఎఫిషియన్సీ 7. మరి 4కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 7 వచ్చిందంటే 3. సో ఆర్ ఎఫిషియన్సీ ఎంత అంటే ఆర్ ఎఫిషియన్సీ 3. ఓకేనా, ఆర్ ఎఫిషియన్సీ 3. మనకి పీకి ఆర్కి ఉన్న డిఫరెన్స్ ఫైండ్ చేయమంటారు. పీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలనంటే టోటల్ వర్క్ ఎంత 60. పీ ఒక్కడే పీ ఎఫిషియన్సీ ఎంత 6 హౌ మెనీ టైమ్స్ 10 టైమ్స్. పీ ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు 10 డేస్లో కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ ఆర్ చూడండి, టోటల్ వర్క్ ఎంత 60. ఆర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3 హౌ మెనీ టైమ్స్ 60 అంటే 20 టైమ్స్. సో ఆర్ ఒక్కడే ఎన్ని డేస్ కంప్లీట్ చేయగలంటే 20 డేస్ కంప్లీట్ చేయాలి. మరి పీకి ఆర్కి ఉన్న డేస్ డిఫరెన్స్ ఎంత అంటే 10కి 20కి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 10కి 20కి డిఫరెన్స్ ఎంత 10. ఆన్సర్ ఎంత అంటే 10. ఓకే, 20కి 10కి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 10. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 90 men can do a certain job in 16 days వర్కింగ్ 12 hours per day అంటే M1 D1 H1, then the part of work which can be completed by 70 men 24 days 8 hours per day. సో ఫార్ములా ఏంటంటే M1 D1 H1. ఇక్కడ క్వశ్చన్లో ఏముంటుందంటే పార్ట్ ఆఫ్ దట్ వర్క్ అంటున్నాను. దట్ వర్క్ అంటే విచ్ వర్క్ అంటే ఈ వర్క్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, 90 men కెన్ డూ ఏ సర్టెన్ జాబ్, ఆ వర్క్తో కంపేర్ చేయాలి. ఓకే, ఏ వర్క్తో ఆఫ్ తర్వాత ఏంటి ఉన్నదో ఆ నెంబర్ని కంపేర్ చేయాలి. ఆఫ్ తర్వాత ఏముందంటే దట్ వర్క్ ఉంది. దట్ వర్క్ అంటే ఏమున్నదంటే 90 men కెన్ డూ ఏ సర్టెన్ జాబ్ ఇన్ 16 days వర్కింగ్ 24 hours a day. ఆ వర్క్ని కంపేర్ చేయాలి. సో ఆ వర్క్ ఫార్ములా ఏంటంటే M1 D1 H1. ఓకే, సో ఆఫ్ తర్వాత ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి. ఆఫ్ తర్వాత ఉన్న వాల్యూ ఎప్పుడు డినామినేటర్ ఉండాలి. అంటే
ఆఫ్ తర్వాత ఏ వర్క్తో కంపేర్ చేస్తున్నాం? స్టార్టింగ్లో ఇచ్చిన ఆ వర్క్తో కంపేర్ చేస్తున్నాం. 90 men, 16 days, 12 hours per day. సో ఆ వర్క్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఏ వర్క్తో కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేసే వర్క్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి. అంటే M1 అంటే 90 ఇంటూ D1 ఎంత 16 ఇంటూ H1 వాల్యూ ఎంత 12. ఓకే, అలాగే ఎవరిని కంపేర్ చేయాలంటే ఈ వర్క్ని కంపేర్ చేయాలి. అంటే 70 men in 24 days in వర్కింగ్ 8 hours a day. ఓకే, 70 men 24 days 8 hours a day. ఓకే, 0 0 క్యాన్సిల్. ఓకే, 12 హౌ మెనీ టైమ్స్? 12 2 is 24, 8 2 is 16, ఇక్కడ 16 క్యాన్సిల్ అంటే 7/9. ఓకే, 7/9 is the ఆన్సర్. ఓకే, ఇప్పటివరకు డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ నోయింగ్ మోర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.